హాయ్ ఫిలిం లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకి ఆల్ టైమ్ నెంబర్ వన్ హీరో. మొట్టమొదటిసారి తెలుగు సినిమాకి 5 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు అండ్ 30 కోట్లు ఇలా బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ని పరిచయం చేసినటువంటి హీరో. బాహుబలి కాకుండా ఫస్ట్ రీజనల్ మూవీతో టాలీవుడ్లో 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది కూడా మెగాస్టారే. అదే ఖైదీ నెంబర్ 150. ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఉన్నటువంటి ఆల్ ఇండస్ట్రీ హిట్స్ ఏంటో చూద్దాం. ఆయన నెంబర్ వన్ హీరోగా మార్చినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా చిరంజీవి అనే మీడియం రేంజ్ హీరోని స్టార్ హీరోగా మార్చినటువంటి ఇండస్ట్రీ హిట్ ఫిలిం 1983లో రిలీజ్ అయినటువంటి ఖైదీ. ఈ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ హీరోగా మారారు మొట్టమొదటిసారి మన టాలీవుడ్లో. ఇక ఆల్మోస్ట్ నెంబర్ వన్ హీరో పొజిషన్లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని స్టార్ హీరో నుండి సూపర్ స్టార్గా టాలీవుడ్స్ నెంబర్ వన్ హీరోగా మార్చినటువంటి సినిమా 1987లో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి పసివాడి ప్రాణం. ఈ సినిమాతో నెంబర్ వన్ హీరోగా మారినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత 88లో యముడికి మొగుడు, 89లో అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, 90లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 91లో గ్యాంగ్ లీడర్, ఆ తర్వాత 92లో ఘరానా మొగుడు. ఇలా 87తో స్టార్ట్ చేస్తే 92 వరకు కూడా వరుసగా 6 సంవత్సరాలు బ్యాక్ టు బ్యాక్ 6 ఇండస్ట్రీ హిట్స్ కలిగినటువంటి ఏకైక టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇది ఎవరూ కూడా కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రికార్డ్. ఇక 92లో ముఖ్యంగా ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్తో ఇండియాలోనే ఫస్ట్ టైం ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోగా, టాలీవుడ్కి తిరుగులేని నెంబర్ వన్ హీరోగా నిలిచిపోయారు మెగాస్టార్. ఆ టైంలో ఆల్ ఇండియా లెవెల్లో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి హీరోల్ని కూడా అధిగమించి బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ స్టార్గా నిలిచారు 92లో. ఇక తర్వాత ఆయన కెరీర్లో హిట్స్, సూపర్ హిట్స్ వచ్చే కానీ మళ్ళీ ఆయన రేంజ్ ఇండస్ట్రీ హిట్ అనేది ఫ్యాన్స్కి దక్కింది 2002లో రిలీజ్ అయినటువంటి ఇంద్రా సినిమాతోనే. ఈ సినిమా టాలీవుడ్లో ఫస్ట్ టైం 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా చరిత్ర సృష్టించింది. అలాగే వరల్డ్వైడ్గా 55 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఆ టైంలో. సౌత్ ఇండియాలోనే ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్, డైలాగ్స్ అండ్ ఐకానిక్ డ్యాన్స్ మూవ్స్ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ని విపరీతంగా మెస్మరైజ్ చేసి టాలీవుడ్లోనే ఒక సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పడేశాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆ రేంజ్లో ఇండస్ట్రీ హిట్ అనేది మెగాస్టార్కి రాలేదు. ఆ తర్వాత పొలిటికల్ బ్రేక్ తర్వాత రీఎంట్రీలో వచ్చినటువంటి ఖైదీ నెంబర్ 150 నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా మాత్రమే నిలవడం కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర మొట్టమొదటి 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసినటువంటి రీజనల్ తెలుగు మూవీగా నిలిచింది. ఇక తర్వాత వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచి మెగాస్టార్ ఫిల్మోగ్రఫీలో మరొక నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా పేరు తెచ్చుకుంది. పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అయినటువంటి ఫిలిం మిగతా భాషల్లో అంతగా పెర్ఫామ్ చేయకపోయినా తెలుగు వెర్షన్ కలెక్షన్స్తో ఓవరాల్గా వరల్డ్వైడ్గా వచ్చినటువంటి కలెక్షన్స్తో ఆ టైంలో నాన్ బాహుబలి హిట్గా నిలిచి మెగాస్టార్ కెరీర్లో సెకండ్ 100 crore షేర్ మూవీగా నిలిచింది. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో 8 ఇండస్ట్రీ హిట్స్ ఉండగా 2 నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా 10 ఇండస్ట్రీ హిట్స్తో టాలీవుడ్లోని ఏ హీరోకి సాధ్యం కాని విధంగా ఆయన్ని మెగాస్టార్ అని ఎందుకు పిలుస్తారో అందరికీ జస్టిఫై చేశారు చిరంజీవి. మరి వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.